ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన మైనారిటీ విభాగానికి నాయకత్వం వహిస్తున్న క్షేత్రస్థాయి నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం, నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటూ పెండింగ్లో ఉన్న సమావేశం సంస్థాగతంగా మనం ఏదైతే పటిష్టమైన నిర్మాణము కమిటీల ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నామో అందులో భాగంగా ప్రతి విభాగము ముఖ్య నాయకులందరినీ ఇక్కడికి పిలవడము, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము, పార్టీ నిర్మాణము ప్లస్ ఈ దుర్మార్గ ప్రభుత్వం అరాచకాలను కానీ వీటిని ఎండగట్టే కార్యక్రమం, అలాగే భవిష్యత్ కార్యాచరణ, దీని గురించి చర్చించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మైనారిటీ నాయకులంతా ఇక్కడికి వచ్చారు. మీరందరూ మైనారిటీ విభాగ నాయకులు, అలాగే ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన నాయకత్వంలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. మైనారిటీ వర్గానికి చెందినందువల్ల మైనారిటీ మనోభావాలు తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన సమస్యలను ఎట్లా పరిష్కరించాలనే విషయంలో ఎక్కువ చొరవ తీసుకునే వెసులుబాటు మీకున్నందువల్ల మైనారిటీ నాయకులు అన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మొత్తం ఇంతకుముందు నదీం అన్నట్టు, అంతకుముందు మీరు అందరిని మాట్లాడుకున్నట్టు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పదంలోనో సంక్షేమ బాటలో నడిపించాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన క్రమము, దాని ఇంప్లిమెంటేషన్ తీసుకురావడానికి కానీ ఆయనతో కలిసి అడుగులు వేస్తున్న ముఖ్య నాయకులు మీరందరూ, పార్టీ నాయకులు, కేవలం మైనారిటీ నాయకులు కాదు. 2 ఏళ్ళు పూర్తయ్యే సమయానికి బహుశా మనమైతే ప్రతి సంవత్సరం మనం చేసిన ఏమేమనేది చెప్పుకోవడానికి నోట్లో గుర్తు రానంతగా జాబితా ఉండేది తీసుకుంటే. అవన్నీ చదివితే చిట్టా పెద్దదయ్యేది. ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే ఓ చిట్టాలాగా వచ్చేది. ఈరోజు ఒక్కటంటే ఒక్కటి చెప్పడానికి వాళ్ళకి ఏమన్నా ఉందా? 2 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా నిజంగా ఎట్లుండాలా? వాడు ఎంత ఇదైనా సరే బహుశా 14, 15, 16 మధ్య కూడా ఇట్లుండేటేమో చంద్రబాబు నాయుడు. అంతకుముందు కూడా తన మొత్తం 40 ఏళ్ళలో 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర గురించి ఆయన చెప్పుకునే ఘనమైన చరిత్రలో ఇప్పుడు అబద్ధాలు చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలనో ఆయనకు అర్థం కావట్లా. అబద్ధాలు చెప్పాలన్నా ఏం అబద్ధం చెప్పాలనో అర్థం కావట్లా. దాంట్లో ఆయన ఎగ్జాస్ట్ అయ్యాడు. మనం మంచి గురించి చెప్పాలంటే మనకు ఎట్లయితే కుదిరేది కాదో జాబితా తీసుకుంటే, ఆయన అబద్ధాల్లో ఏం చెప్పాలనో కూడా ఆయనకు అర్థం కావట్లా. అందుకే ఏం చేస్తున్నాడు, ఒక నెల రోజులు మనం పత్రికలు మీరు తిరిగేసి చూడండి, 1-2 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మా ప్రభుత్వం ఇదిగో ఇది చేసింది అని చెప్పేవి ఏమన్నా కనపడతాయా? చెప్తాడు మొత్తం చేసేసిందని చెప్తాడు, అంతే. నేను చేసేసి సూపర్ 6 పూర్తిగా, సూపర్ 7 పూర్తిగా అమలు చేశాను, రాసి పెట్టుకోండి అని అంటాడు. అంతే తప్ప ఇదిగో ఈ పథకం ఇంత చేశాను, ఈ పథకంకి ఇంత చేశాను, ఇంతమంది బెనిఫిట్ అయ్యారు, ఇంత ఇది చేశారు, ఎక్కడా లేదు. ఒక్కటి రాదు. ఏమొస్తున్నాయంటే మొత్తం మొదలైతే లాస్ట్ ఇయర్ అంతా లడ్డూ వివాదం, నెయ్యి అని చెప్పి ఆఖరికి తనే ఆ నెయ్యిలో పడినాడు. ఎప్పుడైతే హెరిటేజీ, ఇందాపూర్ డైరీ సంబంధము, దీని వెనక ఇంత కుట్ర ఉందా, నీ సిండికేట్ తెచ్చుకోవడానికే నువ్వు ఇంత ఘోరమైన దీనికి పాల్పడినావా అని క్వశ్చన్ రావడంతో అక్కడి నుంచి ఎట్లా వెనక్కు తగ్గాలని కింద మీద పడి రిట్రీట్ కావడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ తర్వాత ఏమేమో వస్తున్నాయి. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు, ఇంకోటి అంటాడు, పెద్ద దస్తగిరి అంటాడు, మళ్ళీ ఆ నుంచి జంప్ చేశాడు 5 రోజుల్లో. ఆ రాజారెడ్డి గారి హయాం నుంచి అన్నీ తీసుకొని పాతవన్నీ ఎక్కడెక్కడో సమాధుల్లోంచి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అయినా సరే వరుసపెట్టి కొట్టిస్తూ వచ్చాడు. వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఇష్టం ఆదర్శ అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి గొడ్డలి పార్టీ అనే ఒకటి తీసుకొని ఒకటి ఎత్తుకొని బయలుదేరినాడు. గొడ్డలి పార్టీనే
గొడ్డలే. జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, పరశురాముడి గొడ్డలి ఎవరికి? చంద్రబాబు నాయుడు లాంటి వాడు. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులకు లేదా అరాచక శక్తులకు అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళ పాలిట పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు గండ్రగొడ్డలి, పరశురాముడి గొడ్డలి. ఆ భయమే తనను ఇవి మాట్లాడిస్తుంది. దాని నుంచి వచ్చిందే ఇది. ఈ ప్రాసెస్లో ఒక్కటే డైలాగు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మిగిలిన వాళ్ళ వరకు వరుసపెట్టి అది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ. ఎస్, నీకు గొడ్డలి ఓకే. కానీ నేను అడిగేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ పార్టీ హెడ్గా నీ అనుభవాలు అవన్నీ పక్కకు తోసి ఒక ప్రధాన ప్రతిపక్షము లేదా 2 ఏళ్ల క్రితం వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడి గురించి, ఒక పార్టీ గారి గురించి 40% ఓట్లు సంపాదించిన ఒక రాజకీయ పార్టీ గురించి నువ్వు రాజ్యాంగం ప్రకారము నువ్వు ఒక పార్టీని నడుపుతుంటే ఇట్లా మాట్లాడడం అంటే, అందులో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో అధికారంలో లేకుండా ఎక్కడో అడవుల్లో ఉండో లేకపోతే ఇంకో రకం నీ నోటికి వచ్చేట్టు ఏమన్నా పోయొచ్చు, ఏమన్నా అరవచ్చు, దానికి వాల్యూ ఉండదు. రోడ్డు మీద వాడు బట్టలు ఇప్పుకుని ఎగిరి తిరిగేవాడు ఏం మాట్లాడితే ఏముంటుంది దానికి? నువ్వు సమాజంలో ఉన్నాననుకుంటే నువ్వు దానికి సంబంధించిన దీన్ని పాటించాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. నియమాలు కానీ, నిబంధనలు కానీ, సంప్రదాయాలు కానీ. ఇంకా నువ్వు రాజ్యాంగ పదవిలో ఉంటే, నువ్వు రాజకీయ పార్టీ, ఎలక్షన్ కమిషన్ గుర్తించిన రాజకీయ పార్టీ అయితే ఖచ్చితంగా నువ్వు కొన్ని ఫాలో కావాలా. ఇంకా నువ్వు దాంతో నుంచి రాజ్యాంగపరమైన పదవిలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగానో ప్రభుత్వాన్ని నడిపేవాడు అయితే నోరు ఇంకా జాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాట మాట్లాడాలా. నువ్వు అది ఎలాగూ చేయవు, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేవు. పైగా నువ్వు అత్యంత అన్యాయంగా ఒకటి తీసుకొని యాజిఫ్ నువ్వేదో కనిపెట్టినట్టు నేను ఇది అంటున్నా కాబట్టి మీరంతా, నేను గొడ్డలి అంటే మీరంతా గొడ్డలి అనాలి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మీరంతా సైకో అనాలి. అసలు ఇది ఏమైనా సాధ్యమా? దాన్ని ఎట్లా ఏ రకంగా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈయన కొడుకు అదే చిట్టినాయుడు, ఈయన ఏ శాఖ అయితే చూస్తున్నాడో ఎడ్యుకేషన్ శాఖ, అక్కడ డిఎస్సిది వాళ్ళు లబో దిబో అని మొత్తం వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిన ఏడుపు జగన్మోహన్ రెడ్డి దగ్గర గారికి ఎప్పుడు వచ్చారు? వాళ్ళు సంవత్సరం నుంచి కొట్లాడి అసలు పట్టించుకునే దిక్కు లేకుంటే ఎక్కిన మెట్లు దిగిన మెట్లు తిరిగి అన్ని చోట్ల కొంతమంది చెప్తుంటే ఢిల్లీ వరకు పోయి వాళ్ళెంతటా వాళ్ళు చేసి కోర్టుల్లో కేసులు వేసుకొని పలకరించే దిక్కు, వినే దిక్కు లేకంటే ఆఖరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మొన్న వచ్చారు. రాజకీయం చేయాలంటే వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచే మొదలుపెట్టేది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇప్పటి నుంచే మొదలుపెట్టేది. ఎందుకు చేయలేదు అంటే దానికి సంబంధించిన బాధ ఏదనేది వాళ్ళకు తెలిసారు, వాళ్ళు వచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రతి దాంట్లో ఇదిగా వెతకడం కాకుండా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారులేని మనం ఇంతకాలం వెయిట్ చేసాం. ఈరోజు వచ్చారు. వస్తే ఇప్పుడు దానికి మళ్ళీ అదేదో ఇదైనట్టు అధికారంలో పెట్టి ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి దీని మీద సంజాయిషీయుడు, సంబంధిత మంత్రి రష్యాలో కూర్చుంటాడు. అధికారంలో రోజు కూర్చోబెడుతున్నారు. వాళ్ళు బలిపేసులు అవుతారు, వాళ్ళు పోతారు. ఫస్ట్ వాళ్ళతో చెప్పిస్తున్నారు అబద్ధాలని. ఇతను ఎందుకు బాధ్యత వహించాడు దానికి? ఈ సమయంలో ఇక్కడ ఉండాలి, మాట్లాడాల్సిన సమయంలో అసలు అడ్డగోలుగా ఆ పోస్టులు రిక్రూట్ చేశారని, దానిలన్నింటినీ అమ్ముకున్నారని క్రీడల కోటా పేరుతో దానికి లోతుకు పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ తడివినా ఆధారాలతో సహా మొహం చరిచినట్టు కళ్ళ ముందు ఆధారాలతో ఉన్నాయి. మన వాళ్ళే చెప్పారు. రియల్ క్వాలిఫైడ్ వాళ్ళు పక్కకు పోయి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే అవే అప్లోడ్ చేసి నేరుగా అక్కడ శాప్ నుంచి వస్తుంది, వీళ్ళు ఇక్కడ ఇచ్చేశారు పోస్టులు. ఎవరైతే మెరిట్ ప్రకారం వచ్చినారో వాళ్ళని తోసేశారు. ఏమంటే హారిజాంటల్ అనేది దానికి ఏదో పేరు ఒకటి పెడతారు, అది కాంప్లికేటెడ్, దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది ఏదో. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ దీని కింద మన హయాంలో కూడా చేశాం. ఒక్కటంటే ఒక పొరపాటు జరగలే. ఎగ్జామ్ కండక్ట్ చేశాక ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు కట్ ఆఫ్ మార్క్ పెట్టి వాళ్ళల్లో స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసిన వాళ్ళు ఉంటే
వాళ్ళ పేర్లు, వాళ్ళ లిస్టు, వాళ్ళు ఏ బేసిస్ మీద ప్రాతిపదిక మీద మేము స్పోర్ట్స్ కోటాకు ఎలిజిబుల్ అన్నారో అవి ఇవి అప్పుడు శాప్కు పంపితే శాప్ వాడ వచ్చిన 50-100 మందో 200 మందో ఎంతమంది వస్తే వాళ్ళ క్వాలిఫికేషన్లు కరెక్టా కాదో చూసి చెక్ చేసి పంపితే దట్ ఈజ్ కరెక్ట్. అది ప్రొసీజర్. వీళ్ళు అట్లా చేయలే. దీని దారిని ఇవి తీసుకున్నారు. వాళ్ళ దారిన వాడు ఒక 400 పేర్లు తెప్పించాడు. ఆ 400 పేర్లు ఇక్కడికి పంపించాడు. ఆ 400 తెచ్చి ఈడే సెలెక్ట్ అయిన వాళ్ళని తీసి వీళ్ళని దాంట్లో నింపేశారు. దాంతో జరిగింది అది క్లియర్ కనపడుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేసిన మాట్లాడుతున్నప్పుడు వచ్చినట్టు అది ఎట్లా వచ్చింది? వీళ్ళు అనుకోగానే ఆ జీవో తెచ్చారు. దీనికి టెట్తో సంబంధంలా, బీఈడీతో సంబంధంలా, డిఈడితో సంబంధంలా, టీటీసీతో సంబంధంలా డైరెక్ట్ వాళ్ళు రావచ్చు, తీసుకోవచ్చు. వాళ్ళకు సంబంధించినంత వరకు పార్టిసిపేషన్ ఉంటే సరిపోతుంది. ఈ పని అయిపోగానే మళ్ళీ ఆ జీవో మార్చి మామూలుగా తెచ్చేశారు. ఇంకా అంతకంటే స్కామ్ ఏం కావాలా? వేరే స్కామ్ లక్షణాలు ఏమేమి, రోగ లక్షణాలు ఏమేమి ఉంటాయో ఇంత క్రూడ్గా కనపడతా అంటే అయినా సరే ఆన్సర్ ఇచ్చే దిక్కు లేదు. ఆన్సర్ ఇవ్వట్లే ఇంతవరకు. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తుంది ఇమ్మీడియట్ ఇది. అండ్ దీంట్లో మిగిలిన వాళ్లకు ఇది ఉంటుంది, మనకున్న పేర్లలో అంటే ఆ చిన్నపాటి ఇదైనా కూడా ఒక్కసారి ఓటు పోతే మళ్ళీ పెట్టడం కష్టం. కాబట్టి సహజంగా వల్నరబుల్ అంటే కొంచెం ఇందుకు అవకాశం, ఓట్లకు సంబంధించి పరీక్షలు ఎదుర్కొనే అవకాశం మైనారిటీ వర్గానికి ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయంలో ఎక్కువ చొరవతో పార్టీ తరఫు నుంచి ఈ ఎస్ఐఆర్ సందర్భంగా ఫస్ట్ అప్రమత్తంగా ఉండడం. ఎందుకంటే ఎవరిబడి నోస్ మైనారిటీ పక్కన ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటారు, వైఎస్ఆర్సీపీ పక్కన ఉంటారు. మెజారిటీ అనేది అందరికి తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి దుష్ట ఆలోచనలు ఉన్నారు. ఫస్ట్ అవి ఎట్లా తప్పించాలనే దాని మీద దృష్టి పెడతారు. ఇప్పుడు తను ఇంకా దానికంటే ఎక్కువ డెస్పరేట్గా ఉన్నాడు. ఎందుకున్నాడంటే తెలుస్తాను, ఇది ఫైనల్ దీనికి వచ్చాడు, ఇంకా కొడుకు రావాలి, కొడుకుని తీసుకొచ్చి పెట్టాలి. ఈయన ఇంతకంటే ఇంకా లాగడం కూడా కష్టం ఏజ్ రీత్యా. ఆయనకు అంటే ఛాన్స్ ఇస్తే 100 ఏళ్ల వరకు కూడా తను ఉండాలనుకోవచ్చు, కానీ కొడుకు ఆయన తొందరపడతానంటున్నాడు ఆయన. అది దట్స్ వాట్ బయట వినపడేది. అది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్, మనకు అనవసరం. సో ఏ దీని రీత్యా అయినా ఈసారి ఇంకా డేంజరు. ప్లస్ ఎలాగూ రాదనుకున్నాడో, చేయాల్సిన అవసరం లేదనుకున్నాడో, కానీ 2 ఏళ్లలోనే 5 ఏళ్ళది అయిపోయింది. ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా తను తట్టాపుట్ట సర్దుకొని పోవాలా అనేది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలుసు అనే విషయం అందరికీ తెలుసు. మళ్ళీ ఒకటే ఇంక 3 ఏళ్ళు ఉన్నాయి కదా ఎన్నికలనే దాంట్లో తను ఆ భరోసాతో, ఆ ధీమాతో ఉన్నాడు తప్ప అదర్వైజ్ హీ నోస్ ఎలా ఉంది. ఈ పరిస్థితిలో సహజంగానే ఎట్లా ఓట్లు తీసేయాలి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారో వాళ్ళవి ఫస్ట్ తీసేయడానికి తను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎస్ఐఆర్ అనేది అందుకు కొంత ఎక్కువ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే దాంట్లో దాన్ని ఏమంటారు, వాళ్ళు చూసే పద్ధతి 2002 చూసినప్పుడు, 2002 అంటే 24 ఏళ్ల తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఓట్లు ఉండకపోవచ్చు, లింక్ ఉండదు, మూవ్ అయి ఉంటారు. అండ్ ప్రత్యర్థులు వాళ్ళేమో ఎట్లా తీసేయాలనే దాంట్లో వాడు రెడీగా ఉన్నాడు. ఎట్లా ఉంచాలనే ప్రయత్నం మొదలు పెడితే పోవు, ఎట్లా తీయాలనే దాంట్లో మొదలు పెట్టి ఆ పని చేసే వాళ్ళంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి కింద ఉన్నప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఆ బాధ్యతను ఎక్కువ ఫస్ట్ తీసుకుందాం. ఈ నెలన్నర దీనికి ఉండే విండో మీ అందరికీ ఇప్పుడు మీటింగ్లో మీరు పార్టిసిపేట్ చేసింటారు, జరుగుతున్నాయి కాబట్టి మనం ఫోకస్తో పెడుతున్న దీన్ని. సో బిఎల్ఏలు యాక్టివ్గా పనిచేయడం, బిఎల్ఏస్ మీ ఎక్కడైతే మైనారిటీ వర్గాలు ఉన్న చోటంతా మరింత చొరవతో బిఎల్ఏస్తో కలిసి ముందుకు పోవడం, అక్కడ మన వాళ్ళు ఉంటే వాళ్ళను అలర్ట్ చేయడం, అలాగే అవుట్ సైడ్ ఉండి మైగ్రేట్ అయ్యి మళ్ళీ వచ్చే ఓటర్ ఉంటే వాళ్ళకి తెప్పించి వాళ్ళ డాక్యుమెంటరీ ఇవన్నీ పెట్టడం, ఈ 1, 2, 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఫాలో అయ్యి ఈ 15 నుంచి మొదలై నెక్స్ట్ మంత్ వరకు ఉండే దాంట్లో పూర్తి చురుగ్గా ఇది ఒకరు చెప్పారు లేదంటే మనం దాంట్లో లేము అని కాకుండా మన ఇంట్లో బాధ్యత అన్నట్టు మీరందరూ చేయాలనేది నా కోరిక, నా విజ్ఞప్తి. అది జగన్మోహన్ రెడ్డి గారి సూచన, మీకు అదే పనిగా చెప్పమన్నారు. మీతో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఈ విషయం ఫస్ట్ మీకు చెప్పదలుచుకుంది. సెకండ్, ఇది అయిపోయినాక ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చాక ఉన్నది కూడా అబ్జెక్షన్స్ అండ్ క్లెయిమ్స్కి పేరుకు 2 నెలలు ఉంటుంది, కానీ అందులో అబ్జెక్షన్స్కి కానీ క్లెయిమ్స్కి కానీ ఇవ్వగలిగేది మనం 1 నెల రోజులు మాత్రమే టైం ఉంటుంది.
ఆ తర్వాతదంతా రిజల్యూషన్కు వాటి ఇచ్చిన బేసిస్ మీద వాడు ఇచ్చే దీనికి ఉంటుంది. అంటే మనకు 2 మంత్సే టైం ఉండేది. ఇట్ స్టార్ట్స్ విత్ ఈ జూన్ 15th నుంచి జూలై, ఆగస్టుకు పేరు డేట్ అది. కానీ ఇవ్వడానికి వెనక్కు మనం జూన్, జూలై, ఆగస్టు 15th దాటితే వాడు అదేది డ్రాఫ్ట్ లిస్ట్ వేస్తే ఇంకా ఆ తర్వాత ఏమున్నా మనం పెట్టింగ్ కొట్టుకుంటాం. అలా మనం వాళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల. సహజంగా ఓటర్ అంత ఓపికగా ఎక్కడ తిరుగుతాడో వాళ్ళ పనులన్నీ వదులుకొని మనం వాటిని ఫాలో అప్ చేయడం ఆ కష్టం కంటే ఇప్పుడు అలర్ట్గా ఉండడం అనేది మోర్ సుఖము, ఈజీగా చేయ పని, బాధ్యత, అవసరము, అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇందులో నా రిక్వెస్ట్, చాలామందికి అంత చైతన్యం ఉండకపోవచ్చు కానీ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు పెట్టడం, అలాగే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం, మసీదుల దగ్గరికి పోయి అక్కడ పోయి మాట్లాడడం, ఆ రిలీజియస్ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ నుంచి పంపించడము, బ్రీఫ్గా స్టెప్స్ పెట్టి, అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించండి. నేనేదో ఊరికే జస్ట్ మనం మూస పద్ధతిలో పోవడం కాకుండా బిఎల్ఎల్ పెట్టారులే వాళ్ళు చూసుకుంటారని కాకుండా ఇవన్నీ కూడా చేయగలిగితే మ్యాక్సిమం మనం ఇంటాక్ట్ ఉంచుకోవచ్చు. వాళ్ళ చంద్రబాబు దెబ్బ పడకుండా ఓట్లను కాపాడవచ్చు. అది వాళ్ళ హక్కు. మనకు వేస్తారా లేదా తర్వాత సంగతి. వేస్తారు కాబట్టి అతను నరుకుతాడనేది తెలుసు. ఆ ఓట్లను నరికే ప్రయత్నం చేస్తాడు. మన బాధ్యత ఏంటంటే ఓటర్గా వాళ్ళ హక్కు, వాళ్ళ బాధ్యత కాపాడడం. ఎందుకంటే ఒక్కసారి ఇది మిస్ అయితే మళ్ళీ పెట్టించుకోవడం కష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.